అయితే ఈ భేటీకి సంబంధించి పలు పార్టీలు స్పందించాయి. టీడీపీ నుంచి స్పందన వస్తోంది, వామపక్షాల నుంచి స్పందన వస్తోంది. సిపిఐ రామకృష్ణ స్పందించారు ఈ భేటీకి సంబంధించి. ఆయన స్పందన ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నరేంద్ర మోడీకి బి టీమ్గా వ్యవహరిస్తూ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఇవాళ ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా వామపక్షాలు, లౌకిక పార్టీలు, ప్రజాతంత్ర పార్టీలంతా కూడా మోడీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉంటే ఇవాళ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రము కేసీఆర్ గారిని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాను, అదేవిధంగా నేను కూడా కాంగ్రెస్కి బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాననే పేరుతో ఇవాళ ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నాడు. ఈరోజు హైదరాబాద్లో టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం కూడా జరుగుతూ ఉందని వచ్చింది. ఇది ఖచ్చితంగా చెప్పగలను, నరేంద్ర మోడీకి అనుకూలంగా వ్యవహరించడానికే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఇద్దరు కూడా ఈ మంతనాలు జరుపుతా ఉన్నారు. ఆ రకంగా వారు ముందుకు పోతా ఉన్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం, తప్పు పడతా ఉన్నాం. మీరు ఓపెన్గా మేము నరేంద్ర మోడీకి అనుకూలమని చెప్పినా అదొక రకం, కానీ మీరు నరేంద్ర మోడీకి మేము అనుకూలం కాదు కానీ నరేంద్ర మోడీ తరఫున పనిచేస్తామంటే, నరేంద్ర మోడీ డైరెక్షన్లో కేసీఆర్ గారు ఈ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి దేశమంతా తిరుగుతా ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజకీయం చేయాలంటున్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రమాదకరమైన రాజకీయాలు వారు ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇద్దరు కూడా, అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా, ఎందుకంటే ఫుల్ క్లారిటీతో చెప్తాను, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, విభజన హామీలు అమలు చేయాలని మేము అందరి నుంచి ముందు నుంచి పోరాడుతున్నామన్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎవరితో పోరాడినావు? నువ్వు ఏనాడైనా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాడావా? మన పోయిన నెల 27వ తేదీన ఢిల్లీలో ధర్నా పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నువ్వు పోయా వాటికి? ధర్నా చేశావా? ఎప్పుడన్నా ధర్నాలు చేసినా కూడా నువ్వు అక్కడ కూడా పోయి ఢిల్లీలో చంద్రబాబు నాయుడిని విమర్శించావు తప్ప నరేంద్ర మోడీని విమర్శించే దమ్ము, ధైర్యం నీకు లేదు. నువ్వు ఆ అవిశ్వాస తీర్మానం పెడితే ఓట్లేయవు. తర్వాత అన్ని రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి అన్నింటిలో కూడా బీజేపీ వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి ఓట్లేశావు. ఇప్పుడు మరింత బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు కూడా నరేంద్ర మోడీ తరఫున పనిచేయడానికే ఇవాళ హైదరాబాద్లో కూడా వారు కలుసుకుంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నరేంద్ర మోడీకి బి టీమ్గా వ్యవహరిస్తూ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఇవాళ ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా వామపక్షాలు, లౌకిక పార్టీలు, ప్రజాతంత్ర పార్టీలంతా కూడా మోడీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉంటే ఇవాళ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రము కేసీఆర్ గారిని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాను, అదేవిధంగా నేను కూడా కాంగ్రెస్కి బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాననే పేరుతో ఇవాళ ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నాడు. ఈరోజు హైదరాబాద్లో టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం కూడా జరుగుతూ ఉందని వచ్చింది. ఇది ఖచ్చితంగా చెప్పగలను, నరేంద్ర మోడీకి అనుకూలంగా వ్యవహరించడానికే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఇద్దరు కూడా ఈ మంతనాలు జరుపుతా ఉన్నారు. ఆ రకంగా వారు ముందుకు పోతా ఉన్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం, తప్పు పడతా ఉన్నాం. మీరు ఓపెన్గా మేము నరేంద్ర మోడీకి అనుకూలమని చెప్పినా అదొక రకం, కానీ మీరు నరేంద్ర మోడీకి మేము అనుకూలం కాదు కానీ నరేంద్ర మోడీ తరఫున పనిచేస్తామంటే, నరేంద్ర మోడీ డైరెక్షన్లో కేసీఆర్ గారు ఈ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి దేశమంతా తిరుగుతా ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజకీయం చేయాలంటున్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రమాదకరమైన రాజకీయాలు వారు ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇద్దరు కూడా, అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా, ఎందుకంటే ఫుల్ క్లారిటీతో చెప్తాను, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, విభజన హామీలు అమలు చేయాలని మేము అందరి నుంచి ముందు నుంచి పోరాడుతున్నామన్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎవరితో పోరాడినావు? నువ్వు ఏనాడైనా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాడావా?
మన పోయిన నెల 27వ తేదీన ఢిల్లీలో ధర్నా పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నువ్వు పోయా వాటికి ధర్నా చేశావా? ఎప్పుడన్నా ధర్నాలు చేసినా కూడా నువ్వు అక్కడ కూడా పోయి ఢిల్లీలో చంద్రబాబు నాయుడు విమర్శించావు తప్ప నరేంద్ర మోడీని విమర్శించే దమ్ము ధైర్యం నీకు లేదు. నువ్వు ఆ అవిశ్వాస తీర్మానం పెడితే ఓట్లేయవు. తర్వాత అన్ని రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి అన్నిట్లో కూడా బీజేపీ వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి ఓట్లేశావు. ఇప్పుడు మరింత బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇద్దరు కూడా నరేంద్ర మోడీ తరఫున పనిచేయడానికే ఇవాళ హైదరాబాద్లో కూడా వారు కలుసుకుంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి